హాయ్ అందరికీ, నేను మీ మోక్షిత. నేనైతే ఈరోజు మళ్ళీ ఇంకొక టాపిక్ అయితే మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఈరోజు చెప్పే టాపిక్ వచ్చేసి రెస్పెక్ట్ యువర్ యూనిక్నెస్. సో మీరు వేరే వాళ్ళకన్నా ఇండివిజువల్ గా ఉండడం, ఇంకా యూనిక్ గా ఉండడం వలన మీరు ఏమనుకుంటారంటే అదొక బర్డెన్ అనేది అనుకుంటారు. సో అది బర్డెన్ కాదు, అదే మీ బ్లెస్సింగ్స్. సో మీరు వేరే వాళ్ళకన్నా అంటే వేరే వాళ్ళు చెప్పేది అంటే వేరే వాళ్ళు ఫాలో అయ్యేది మీరు ఫాలో అవుతూ ఉంటారు. సో దాని వలన మీరు వాళ్ళకన్నా గ్రేట్ అవ్వలేకపోతూ ఉంటారు. సో ఇంకొంతమంది అయితే మీరు వాళ్ళకన్నా డిఫరెంట్ గా ఉండడం వలన వాళ్ళు మరి రాంగ్ అంటారు. ఇంకొంతమంది నువ్వు అగ్లీ ఉన్నావు అంటారు, ఎందుకంటే నువ్వు సెలబ్రిటీలా కొట్టావు కాబట్టి. ఇంకొంతమంది నిన్ను క్రేజీ అంటారు, ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కటి డిఫరెంట్ గా ఆలోచిస్తావు కాబట్టి. ఇంకొంతమంది నిన్ను చీప్ అంటారు, ఎందుకంటే నీకు మనీ వాల్యూ తెలుసు కాబట్టి. ఇంకొంతమంది చాలా అంటే ఇంకా చాలా మంది చాలా అలా అంటూ ఉంటారు. కానీ మీరు ఇవేవి పట్టించుకోకుండా వాళ్ళంటూనే ఆలోచించకుండా మీరేమనుకుంటున్నారు అనేది ఆలోచించాలి. వాళ్ళు చెప్తుంది రైట్ ఆర్ రాంగ్ అనేది అయితే మీరు ఆలోచించాలి. సో ఇప్పుడు సరే, వాళ్ళు చెప్తుంది ఒకవేళ రాంగ్ అనుకోండి, మీరేదో అనుకుంటున్నారు దాన్ని మీరు చేయాలి. కానీ అది చేసే ముందు అది రాంగ్ ఆర్ రైట్ అనేది అయితే మీరు ఆలోచించాలి. సో మీరందరూ కూడా ఒక్కరు చెప్తుంది కాకుండా మీరేదైతే అనుకుంటున్నారో దాన్నే ఆలోచించి దాన్నే ఫాలో అవ్వాలి. సో మీరందరూ కూడా అలాగే చేస్తారనేది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.